దానికి లెక్కలు తర్వాత 200 కోట్లకు బాధ్యులు ఎవరో చెప్పమంటే దానికి జవాబు చెప్పేది లేదు. పైగా ఈరోజు వీళ్ళంతా మాట్లాడే వాళ్ళంతా హిందూ వ్యతిరేకులు అని చెప్పేసి ఏమన్నా మీరు ఏమన్నా డబ్బులు ఇచ్చారా? దానికి ఏమన్నా మీకేమన్నా రసీదులు ఇవ్వాలా? అది హిందువులు ఇచ్చారు డబ్బులు దోపిడీ చేసుకోవడానికి మాకు లైసెన్సులు మంజూరు చేశారని చెప్పి బీజేపీ పార్టీ మాట్లాడుతుంది. బీజేపీ పార్టీ పరువు ప్రతిష్ట ఈ దెబ్బతో కంప్లీట్ గా దిగజారిపోయింది. వారికి రాముడి పైన కానీ దేవతల పైన కానీ భక్తి విశ్వాసాలు కాదు ఉండేది, ఆ పేరుతో వచ్చిన డబ్బులు కొల్లగొట్టుకునేటువంటి నేపథ్యంలో ఈరోజు బీజేపీ పార్టీ ఆ ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి మేము దీనిపైన పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లో అయితే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయండి, లేదంటే పార్లమెంట్లో దీన్ని చర్చకు పెట్టాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక వైపు నుంచి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అసలు ఒక విధంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ గారి పరిపాలన ఏ విధంగా అయితే దళితుల పైన, ఆదివాసుల పైన, గిరిజనుల పైన, మాట్లాడేటువంటి జర్నలిస్టుల పైన, వారిని వ్యతిరేకించేటువంటి యూట్యూబర్స్ పైన ఏదైనా కూడా జరుగుతుందంటే అంత పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది. మోదీ మీడియా దాన్నేమో గగ్గోలు పెట్టి చాలా గొప్పగా ప్రకటిస్తూ ఉంది. ఈరోజు మాట్లాడేటువంటి స్వేచ్ఛ కూడా లేకుండా, పత్రికా స్వేచ్ఛ కూడా లేకుండా ఈరోజు అణిచివేసేటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. కేంద్రంలో ఏ పద్ధతిలో అయితే చర్యలు తీసుకున్నారో అదే పద్ధతిలో ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా ఆ వైపులో ప్రయాణం చేస్తూ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో, రాష్ట్రంలో అప్రకటిత కర్ఫ్యూ నడుస్తూ ఉందనేటువంటి ఒక భయాందోళనకరమైనటువంటి అంశాలు ఈరోజు ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. చివరికి జరిగినటువంటి మొన్న ప్రధానమంత్రి గారు హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్కు వచ్చారు, ప్రపంచం అంతా వీక్షించింది. అక్కడటువంటి శ్రీకృష్ణుడి తల తీసేసి అందులో నరేంద్ర మోడీ గారి తల పెట్టారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ప్రచారం, బీహార్ ఎలక్షన్ ప్రచారంలో ఆంజనేయ స్వామిని పెట్టి ముందు ఆంజనేయ స్వామి గద పెట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తే వేళ్లలోంటి వాళ్ళు నమస్కారాలు పెట్టుకుంటూ వస్తున్నారు బీజేపీ వాళ్ళు. అంటే మీకు ఆంజనేయ స్వామిని ఆ వేసి బజార్లో మీరు తిప్పచ్చు. మీరు శ్రీకృష్ణ భగవానుడి కంటే కూడా ఇక్కడ నరేంద్ర మోడీ గొప్పవాడు అని చెప్పేసి మీరు దానికి కావాల్సిన అన్ని ఫోటోలు పెట్టి శ్రీకృష్ణుని తల లేపేసి అందులో మీరు నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టచ్చు. అక్కడ మీకు ఎక్కడ హిందువుల మనోభావాలు కానీ, హిందూ యొక్క ధర్మ సంస్థల యొక్క పరిరక్షణ కానీ ఎక్కడా దెబ్బతిన్నా. అంటే దేవుళ్ళ కంటే నరేంద్ర మోడీ గొప్పవాడు అని చెప్పేసి మీరు చూపిస్తున్నారు. అవును, వాస్తవమే. ఎందుకంటే నరేంద్ర మోడీ గారే చెప్పారు, నేను ఈ దేశంలో సర్వీస్ చేయడానికి నేను మా అమ్మ కడుపులో నుండి రాలేదు, నేను దైవాంశ సంభూతిని, నేను మరొక రూపంలో పుట్టానని చెప్పేసి ఆయన ప్రకటించినాడు. అందుమూలంగా ఏమైనా ఇలాంటి ప్రచారాలకు పాల్పడుతున్నారా? దాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే టీవీ డిస్కషన్లో, చర్చలో కూర్చున్నప్పుడు మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే, మీ దగ్గర చరిత్ర ఉంటే, ఆ చరిత్రకు ఆధారాలు ఉంటే మీరు దానిపైన డిస్కషన్ చేయాలి. డిస్కషన్ చేయకుండా ఎదురుదాడి చేసి టీవీ డిస్కషన్లో కూర్చున్నటువంటి ప్యానల్ డిస్కషన్ మెంబర్ల పైన చెప్పులతో దాడి చేయడం అంటే ఇది బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేర్పించినటువంటి విష సంస్కృతి. మత ఉన్మాదం తలకెక్కి ఉన్మాదాన్ని ప్రేరేపించడానికి కావాల్సినటువంటి ఒక ప్రయత్నం ఈ దేశంలో కొనసాగుతా ఉందా? దీన్ని చూస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూడా వ్యవహరించడం అనేది సరైనది కాదు. అది తెలంగాణలో